రాజుగారు కూర్చోండి సార్, ముందు కూర్చోండి, కూర్చోండి. గుంపులో మాట్లాడేది ఉండదు. జస్ట్ ముందు మీటింగ్, చిన్న మీటింగ్ లా జరుపుకొని తర్వాత ఒక్కొక్కరితోటే వారు అభిప్రాయం తీసుకోవడం, సెపరేట్ గా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో దగ్గరికి ఒక నివేదిక ఇస్తారని వారు పంపించారు. కనుక మనం ఎంతో వాల్యుబుల్ గా దీన్ని తీసుకుని గౌరవించి ఈ ప్రక్రియని మనం పూర్తి చేసుకుందాం. అలాగే పిసిసి నుంచి మనకి పరిశీలకురాలుగా అరిగల అరుణ్ గారిని, జనరల్ సెక్రటరీ, వారిని పిసిసి నుంచి పంపించారు. వారు కూడా ఈ వారం 10 రోజులు మనతోటే అన్ని నియోజకవర్గాలు తిరిగి వారి సహాయ సహకారాలు పార్టీకి అందిస్తున్నారు. పలకండి. We the people of India have solemnly resolved constitute India a sovereign, secular, democratic republic and to secure to all social, economic and political liberty of thought, faith and to promote among them all fraternity, ensuring the dignity individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, it is 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. Jai Constitution, Jai Constitution, save Constitution, save Constitution, save democracy, save democracy, save Andhra Pradesh. Thank you. Start, sir. Thank you, my media friends, and thanks to all my leaders sitting alongside me and my wonderful family members who are here in this media hall. It's a great pleasure to come and inform the people of this constituency through you, media friends, that for the first time Congress Party and the leadership has given this opportunity to the masses, to everybody, to common people, to decide who has to be the district president for Konaseema district. We are meeting everybody, every segment of people, every caste, every community, every creed, everybody from each society, civil society, legal fraternity, medical fraternity, teaching, everybody we are meeting, and we are taking their opinion, and we are trying to get best to the person who will take every community along, who will prove that he is an asset to the party. The person selected will be responsive. He will be acknowledged. He will acknowledge for everything what happens here. He will develop the organization collectively, take everybody along. And this has happened for the first time that any party has given this kind of leverage to its cadre to identify and decide a leader for the district who will work for the society. This Sangathan Srijan program, this Sangathan Srijan Abhiyan, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా దేశం మొత్తం కూడా గ్రామ స్థాయి నాయకత్వం, అలాగే మండల స్థాయి నాయకత్వం, జిల్లా స్థాయి నాయకత్వం ఎలా ఉంది, ఇంకా ఏం చేయాలి పార్టీ బలోపేతం అవ్వాలంటే అనే యొక్క ఆ కింద స్టేటస్ తెలుసుకోవడానికి మనకి ఏఐసిసి నుంచి అబ్జర్వర్గా మనకి అఖిలేష్ శుక్లా గారు, అలాగే పిసిసి నుంచి అబ్జర్వర్గా నన్ను ఇక్కడ వేయడం జరిగింది. అలాగే మొన్న 2 రోజుల క్రితం అమలాపురం జిల్లాలో మీటింగ్ పెట్టి నాయకులందరితో కూడా జిల్లా స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అందరితో మాట్లాడటం జరిగింది. నేను రామచంద్రాపురం, ఈవాడ ముమ్మడివారం, అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా రోజుకొక కాన్స్టిట్యున్సీ చొప్పున 7 రోజుల ప్రోగ్రాం కూడా మేము ప్లాన్ చేసుకుని
కార్యకర్త అభిప్రాయాన్ని సేకరించే దిశగా మేము ఈ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. కార్యకర్త వారి యొక్క అభిప్రాయం డైరెక్ట్గా ఏఐసిసి అబ్జర్వర్ గారికి వారి యొక్క మనసులో మాట ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పార్టీకి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలన్నా, ఏదన్నా ఎవరైనా డీసీసీగా నేను ఉంటాను, నేను ఇలా చేయగలను అని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎవరు మూడో మనిషి లేకుండా డైరెక్ట్గా ఈయనతో మాట్లాడే అవకాశం, అంటే ఈయనతో మాట్లాడుకుంటే డైరెక్ట్గా ఏఐసిసి పెద్దలతో మనం మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ గారికి మన యొక్క అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మనం మంచి నాయకత్వం ఉంటేనే మన కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఒకానొక టైంలో రాజుగా వెలిగిన పార్టీ ఈరోజు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం సరైన నాయకత్వం లోపం అని నేను అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితులు నాకు భవిష్యత్తులో కాకుండా ముందు కూడా కాంగ్రెస్ బలంగా ఉండాలంటే నాయకత్వం బాగుండాలి, జిల్లా నాయకత్వం బాగుండాలి, అలాగే గ్రామ స్థాయి నాయకత్వం వరకు కాంగ్రెస్ పార్టీ బలపడాలి. ఆ యొక్క ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఆయన అఖిలేష్ శుక్లా గారు, అలాగే మన అరుణ్ గారు, మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సీని గారికి, అలాగే జగన్రాజు గారికి, మన ప్రభాకర్ రావు గారికి, మన నిశాంత్ చైర్మన్ గారు, అలాగే మన ఎంపీ మన గౌతమ్ గారికి, అలాగే నరేంద్ర గారికి, మరి ఇక్కడ పిచ్చేసిన మన కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మరి ఈ పార్టీలో మరి నేను పదవులకు చాలా బాగా అనిపించాను. నాకు ఈ కాంగ్రెస్ పార్టీలోనే నేను ఎంపీడీసీగా, ఒక జడ్పీడీసీగా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఎదిగానంటే కాంగ్రెస్ పార్టీలో ఎదిగాను నేను. కానీ ఈ పార్టీకి వెళ్ళినా కానీ మనం చూసిన లేరు. ఇవాళ మరి ఈ స్టేజ్కి ఎదిగానంటే కాంగ్రెస్ పార్టీ మరి మనకి ఇవాళ మరి ఈ కాంగ్రెస్ పార్టీలో రాసేటట్టుగా మనకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. హౌసింగ్ కానీ, కార్పొరేషన్లో కానీ మనకి ఏది కావాల్సిన మరి వేళ ఎన్నో కార్యక్రమాలు చేసిన రాజశేఖర రెడ్డి గారు మనం మర్చిపోకూడదు. వేళ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం. మన కాంగ్రెస్ పార్టీలో పనులు అవుతాయి, ఏది కావాలన్నా పనులు అవుతాయి. మనం వేళ ఈ పార్టీని చూస్తున్నాం. ఏదో నాలుగు మందికి ఏమి డబ్బులు ఇచ్చేసి 1000 మందికి ఇచ్చేసి చెప్పుకుంటున్నారు వాళ్ళు. అవన్నీ ఆ చేసి పనులు ఏది బాగోలేదు. హౌసింగ్ ఇస్తున్నారు,